మాట్లాడుతున్నప్పుడు రాజధాని మీద మీ స్టాండ్ ఏంటంటే ఇప్పుడు టైం అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఏదో అన్నారు. అసలు రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటో మీ పార్టీ తరఫున మీరు చెప్తారా? రాజధాని విషయంలో మా స్టాండ్ ఏమనేది ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఏం చెప్తారు ఆయన చెప్పేది మీరు వింటున్నారు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా స్టాండ్ చెప్పేది కాదు. ఇప్పుడు మీరు 50,000 ఎకరాలు తీసుకొని 50,000 ఎకరాలు తీసుకొని దానికి ఊరు కరెంటుకు రోడ్లకు అక్కడ రిపేర్లు చేసేదానికి వాటికి మాత్రమే నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ 50,000 ఎకరాలకు మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు అవుతుంది. 2,00,000 కోట్లు కేవలం రోడ్లకు, లైట్లకు, వాటర్ కు మనం ఖర్చు పెడితే ఇంకా బిల్డింగ్లు కట్టేది ఎప్పుడు? బిల్డింగ్లు కట్టాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ 2,00,000 కోట్లు ఇప్పుడు యాడ్ తెచ్చి పెడతాం. ఇప్పటికే 3,00,000 కోట్లు దాదాపు అప్పు చేసినాం. ఈ 3,00,000 కోట్లలో అక్కడ ఫలితం ఏమీ కనపల్లే. దానికి ఇప్పుడు 400 కోట్లు దాదాపు నీళ్లు తోడుకోవడానికి, 300 కోట్లు చెట్టు కొట్టడానికి దీంట్లోకే వాటికి సందర్భం ఉంది. ఇంకా ఈ విధంగా మనం చేసుకుంటా పోతే రాష్ట్రం ఎప్పుడు అప్పుల్లోనే ఉంటుంది తప్ప రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే మీరు ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నప్పుడు మీరు మీ పద్ధతి కాకుండా మీకు కావాల్సినట్టు మీరు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిర్వీర్యం అవుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములను డెవలప్ చేసుకోవడంలో భాగమే ఇది అవుతుంది తప్ప మీరు రాజధాని నిర్మాణం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఇది బాగలేదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుండి ఇప్పటి వరకు చెప్తున్నారు కదా. రైట్ మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, చంద్రబాబు గారు ప్రతిరోజు తన మీద పైశాచిక ఆనందంతో మాపై టన్నుల కొద్దీ బురద జల్లుతుంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అయితే బయట కూడా ఉంది, ప్లే అవుతుంది, మీరు మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చూద్దాం ఒకసారి. చేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. రాయలసీమకి అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్, నిన్న మాట్లాడిన మాటలు? సార్, ఇప్పుడు ఆ రాయలసీమ ఇవన్నీ కూడా జనాలకు అందరికీ తెలుసు. ఏంటి, ఏం జరిగింది, ఏ డేట్స్లో ఏం జరిగింది అనేది జనాలకు అందరికి కూడా తెలుసు. ఇదే రాయలసీమలో 102 ప్రాజెక్టులు ఆపేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు కనీసం అన్నమయ్య గేట్ కొట్టుకుపోతే ఎప్పటికి వెళ్ళారు సార్ ఈయన పరామర్శకి? పరామర్శలకు కూడా చేయనటువంటి తీరిగ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటమా? మళ్ళీ ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషపూరిత రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇందాక ఎలన్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆ పక్క ఇవి ఇచ్చాం, ఈ పక్క అవి ఇచ్చాం అంటున్నారు. ఏ పక్కలో జవట్ల ఆయన ఏ పక్కలో చెప్తారని చూస్తూ ఉన్నా కానీ ఆ పక్క ఈ పక్క అంటా ఉన్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో వేగంగా జరుగుతున్నంత అభివృద్ధి, పెట్టుబడి ప్రవాహాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓర్లేకపోతా ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. సార్, ఈరోజు అమరావతి, సరే అమరావతి గురించి మాట్లాడారు, అన్నిటి గురించి మాట్లాడారు. ఆ తర్వాత రాయలసీమలో పెట్టుబడులు తీసుకురావట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఫ్యాక్టరీలు, కంపెనీలన్నీ తరలిపోతాయని చెప్తా ఉన్నారు. కియా పరిశ్రమ ఎవరు తీసుకొచ్చారు సార్? కాకపోతే వీళ్ళు వాళ్ళ నాన్నగారు లెటర్ రాస్తే వచ్చిందని చెప్పుకున్నారులేండి క్రెడిట్ కోసం. సరే, దట్స్ ఓకే. ఆ తర్వాత కియా పరిశ్రమకు ఉన్నటువంటి అనుబంధ సంస్థలన్నింటినీ చెదరగొట్టడానికి ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ గారు బెదిరించినటువంటి వీడియోలు రాలేదా బయటికి? ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అమెరాన్ బ్యాటరీస్ మేమే దండం పెట్టి పంపించేశాం అని చెప్పినటువంటి మాటలు మర్చిపోయారు అనుకుంటున్నారా జనాలు? ఆ తర్వాత మరొకటి, అండర్వేర్ కంపెనీ, జాకీ అండర్వేర్ కంపెనీ రాప్తాడులోకి వస్తే దాన్ని కూడా తరిమేశారు కదా సార్.
ఇక వీళ్ళు రాయలసీమలో ఉన్నటువంటి వాటి గురించి, రాయలసీమ గురించి ప్రేమలకు బాస్తా ఉన్నారు. సార్, ఇప్పుడు ఎలన్ మోహన్ రెడ్డి గారు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి కదా. నేను చెప్తా, రాయలసీమలో మేము పెట్టుబడులు పెట్టిన ఈ జిల్లాకు 5 చెప్తాను. మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలు, గ్రౌండ్ అవ్వబోతున్నటువంటి కంపెనీలు, ఎకోరెన్ ఎనర్జీ 1662 కోట్ల రూపాయలతో పెట్టుబడి సార్, 350 ఉద్యోగాలు ఇస్తా ఉంది. టాటా పవర్ 2000 కోట్ల రూపాయలతో పెట్టుబడి, అనంతపురంలో ఇవన్నీ కూడా 1350 ఉద్యోగాలు ఇస్తా ఉంది. ఆ తర్వాత సెయిల్ మీరు పంపించేశారు కదా, మీరు దండం పెట్టి పంపించేశారు కదా, మీ పాలనలో వెళ్ళిపోయింది కదా. ఆ సెయిల్ కంపెనీ 50,000 కోట్ల రూపాయలతో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి వెనక్కి వచ్చింది. ఆ తర్వాత ఏపీఎన్జీఎల్ హరిత్ అమృత్ కంపెనీ 22,000 కోట్లతో 8,300 ఉద్యోగాలు ఇస్తా ఉంది. ఇవి కేవలం అనంతపురం జిల్లాలో సార్. అన్నమయ్య జిల్లాలో చూసుకుంటే మేఘా ఇంజనీరింగ్ 10,300 కోట్ల రూపాయలు పెట్టుబడితో 3,000 ఉద్యోగాలు ఇస్తా ఉంది. ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీస్ 8,240 కోట్ల రూపాయలు పెట్టుబడితో 4,000 ఉద్యోగాలు ఇస్తా ఉంది. చిత్తూరులో చూసుకుంటే ఏఈబిఎస్ ప్రోటీన్స్ శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ సార్ 350 కోట్లు 790 ఉద్యోగాలు. ఏఎస్ ఇంటర్నేషనల్ 1000 కోట్లు 2,000 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఏ జిల్లాకి ఎన్ని ఇచ్చారో లెక్కలతో చెప్పమంటే చెప్తాం. ప్రతిదీ సార్. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతిలో మేము 32 కంపెనీలు మేము తీసుకురావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ప్రవాహంగా ఉన్నాయి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే కొన్ని కంపెనీలు, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా చెప్తారు అందులో. వాటన్నిటికీ అంట పాపం పరిశ్రమలు ఈ వ్యాపారాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఉందట. సో జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సరే, ఎలన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ.